హలో అండి. పెద్ద సమస్య ఒకటి పరిష్కారమైంది. జ్యోత్స్న మనసు మార్చుకుంది. చక్కగా సూరజ్‌ని ఇష్టపడుతుంది. ఇద్దరికీ పెళ్లి చేస్తే సరిపోతుందనుకుంటే మళ్ళీ ఇదేం కొత్త ట్విస్ట్. నువ్వే నాకు కావాలి బావ, సూరజ్ వద్దని పెద్ద షాకే ఇస్తుంది జ్యోత్స్న. అసలేం జరిగిందనేది వీడియోలో చూద్దాం రండి. దీప, జ్యోత్స్న ఇద్దరు కూడా ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటారు. నేను చెప్పిన దాని గురించి ఏం చేశావు జ్యోత్స్న అని అడిగితే, నేనొక ప్రయత్నం చేశాను దీప. ఈరోజు సూరజ్ దగ్గరికి వెళ్ళి తనకి కాఫీ పెట్టిచ్చాను. కానీ వాడు ఎంత వెటకారంగా తీసుకున్నాడో తెలుసా? కాఫీ పెట్టావు సరే, కప్పు ఎవరు కడుగుతారని అడిగాడు అని అంటే, నువ్వు తిట్టావా అని అడుగుతుంది దీప. అదేం లేదు, నేనేమనలేదు అని అయితే చెప్తుంది జ్యోత్స్న. సరేలే జ్యోత్స్న, ఒక్కసారి ప్రయత్నించగానే అన్నీ అయిపోవు కదా, నువ్వు ప్రయత్నిస్తూ ఉండాలి. జస్ట్ ప్రయత్నం కాదు, నువ్వు ఒక యుద్ధం చేయాలి, అప్పుడే నువ్వు గెలుస్తావు. ప్రయత్నిస్తే ఓడిపోయే అవకాశం ఉంటుంది, కానీ యుద్ధం చేస్తే గెలవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మనం కావాలనుకున్న దానికోసం యుద్ధమే చేయాలి అని చెప్తే, సరే దీప, నువ్వు చెప్పినట్టే చేస్తాను, కానీ ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని అంటే, సూరజ్కి నా అనే వాళ్ళు ఎవరున్నారు అదొకసారి ఆలోచించు అని అంటే, ఆ పెద్ద ఆయన ఉన్నారు కదా అని అయితే అంటుంది జ్యోత్స్. అయితే ఆ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఆరోగ్యం ఎలా ఉందో ఒకసారి తెలుసుకో. నువ్వు నిజాయితీగా ప్రయత్నించు, అందులో తప్పేం ఉండదు. సూరజ్కి ఆ పెద్ద ఆయన అంటే చాలా ఇష్టం కాబట్టి ఒకసారి అట్నుంచి ప్రయత్నిస్తే మంచిది. ప్రయత్నించు జ్యోత్స్న, నువ్వు ఏం చేసినా నిజాయితీగా చెయ్యి, అందులో ఎంతో కొంత మంచి ఫలితమే ఉంటుంది తప్ప చెడు జరగదు అని దీప అంటే, సరే నువ్వు చెప్పినట్లే చేస్తాను, రేపే వెళ్తాను, ఆయన ఒకసారి కలిసేసి వస్తానని అయితే చెప్తుంది జ్యోత్స్న. ఇక మరుసటి రోజు ఉదయాన్నే హాస్పిటల్లో అడ్మిట్ అయి ట్రీట్మెంట్ తీసుకుంటున్న పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్నైతే పరామర్శిస్తుంది. ఇక ఆ పెద్ద ఆయన కూడా చాలా మంచిదానిలాగా ఉన్నావమ్మా, నువ్వెవరు అసలు అని అడిగితే, చేసుకుంటే సూరజ్కి భార్యనవుతానని చెప్తుంది. కానీ వాడే ఒప్పుకోవట్లేదు అని అయితే చెప్తుంది. అవునా, ఇంత మంచి అమ్మాయిని ఎందుకు ఒప్పుకోవట్లేదు అని అంటే, ఇక మొదటి నుంచి కూడా జరిగింది ఆ పెద్ద ఆయనతో అయితే చెప్తుంది జ్యోత్స్న. వాడు చాలా మొండివాడమ్మా, ఏదైతే అనుకుంటాడో అది జరిగేంత వరకు, తను కోరుకున్నట్లుగా జరిగే వరకు దేన్ని ఒప్పుకోడు. కానీ అంతా మీ మంచికే, నిజాయితీగా ప్రయత్నించి చూడు, నేను కూడా ఓ మాట చెప్తానని అయితే పెద్ద ఆయన చెప్తారు. సరేనని అక్కడి నుంచి అయితే వచ్చేస్తుంది జ్యోత్స్న. ఇక సూరజ్ ఆయన్ని కలవడానికి వెళ్ళినప్పుడు ఈ విషయం గురించి అయితే మాట్లాడతారు. నాకు జ్యోత్స్న అంటే చాలా ఇష్టం పెద్దయ్య, తన్నే చేసుకుంటాను, కాకపోతే తను కొంచెం మారాలని చూస్తున్నానని చెప్తే, చాలా బాగా మారింది, చాలా మంచిగా ఉంది, మంచిగా మాట్లాడుతుంది అని అంటే, ఇంతకుముందు తను అలా ఉండేది కాదు, చాలా మార్పు తనలో వచ్చింది, పూర్తిగా వాళ్ళ భావం తన మనసులోంచి తీసేస్తే నేను తనను పెళ్లి చేసుకుంటానని అయితే చెప్తాడు. కానీ ఈ విషయం జ్యోత్స్నకి తెలియకూడదని అయితే చెప్తాడు. ఇక జ్యోత్స్న అయితే ఆ రోజు నుంచి సూరజ్ వెంటే పడుతూ ఎంత ప్రయత్నిస్తూ ఉంటుందో తన ప్రేమని అర్థమయ్యేలా చేయడానికి. కానీ సూరజ్ అన్నీ అర్థం చేసుకుంటూ కూడా ఏమీ అర్థం కానట్టు కావాలని తన్నైతే ఏడిపిస్తూ ఉంటాడు. ఇక బాగా విసిగిపోయిన జ్యోత్స్న దగ్గరికి పారిజాతం అయితే వస్తుంది. ఏంటి ఈ మధ్య ఇంత తేడాగా కనిపిస్తున్నావు, ఇంత డిఫరెంట్గా ఉన్నావేంటి, ఇంతకు ముందులా కాకుండా నీలో ఇంత మార్పు ఏంటి, సూరజ్ గారు రిజెక్ట్ చేయగానే నువ్వు ఇలా అయిపోయావేంటనైతే అడుగుతుంది. గ్రానీ, నేను ఇప్పటికే చాలా చిరాగ్గా ఉన్నాను, ఇప్పుడు కనుక వచ్చి నన్ను డిస్టర్బ్ చేసావంటే గ్రానీ వన్ కూడా చూడను, మర్యాదగా పోయి ఇక్కడి నుంచి అని అయితే అంటుంది. ఇక ఎన్ని ప్రయత్నాలైనా చేస్తూ ఉంటుంది జ్యోత్స్న, అలా సూరజ్తో మాట్లాడుతూ తన వెంట తిరుగుతూ ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడే జ్యోత్స్న అయితే, నిన్ను తగ్గించుకోవాలని నేను ప్రయత్నించే ప్రయత్నంలో 5వ వంతు కూడా మా బావ కోసం ప్రయత్నించలేదురా, నిజంగా గట్టిగా ప్రయత్నించి ఉంటే మా బావే నాకు దక్కేవాడేమో, ఎంత పెద్ద తప్పు చేశానో, నీకోసం ఆలోచించి నిన్ను దక్కించుకునే ప్రయత్నంలో అసలు నన్ను నేనే మర్చిపోతున్నాను, నేను నీకోసమే ఆలోచిస్తున్నాను, నువ్వే కావాలనుకుంటున్నాను, అందుకే కదా ఇంత ప్రయత్నిస్తున్నాను. అర్థం కానట్టు నటిస్తున్నాడా, లేదంటే కావాలనే ఇలా చేస్తున్నాడా, నీకన్నా మా బావే బెటర్ రా బాబు, గట్టిగా ట్రై చేస్తే పడిపోయేవాడేమో, అనవసరంగా తప్పు చేశాను అనిపిస్తుంది ఇప్పుడు అని అయితే అనుకుంటూ, చచా నేనేంటి అలా ఆలోచిస్తున్నాను, బావ దీప భర్త, తప్పు కదా, ఎంత ప్రయత్నించైనా సరే దీప చెప్పినట్లు యుద్ధం చేసైనా సూరజ్ గడ్ని దక్కించుకోవాలి అని అయితే అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.